కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గడంతో నగల కొనుగోలుకు ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా బంగారం దుకాణాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఒక్క రోజులోనే 15% వరకు విక్రయాలు పెరిగినట్లు బంగారం షాపు యజమానులు చెబుతున్నారు. ఇటీవలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో బంగారం దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా బంగారం ధర గణనీయంగా తగ్గింది. గత ఏడాది జూలై నెలలో సవరం బంగారం 44,000 పలికింది. ఈ ధర మరింత పెరిగి ఈ నెల 19వ తేదీ 55,000కు చేరింది. ఒకే ఏడాదిలో సవరం బంగారం 11,000కు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయినా వివాహం, విశేష రోజుల్లో బంగారం కొనుగోలు చేయాల్సి రావడంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారు దిగుమతి సుంకం తగ్గించడంతో ఒకేసారి బంగారం నేలకు దిగొచ్చింది. దీంతో ఆ రోజు నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో నగరంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. మరోవైపు వెండి దిగుమతుల సుంకం కూడా 15% నుంచి 6%కి తగ్గడంతో 2 రోజుల్లో కిలోకు 4,000కు పైగా తగ్గింది. అలాగే ప్లాటినం దిగుమతులపై సుంకం 15.4% నుంచి 6.4%కి తగ్గడంతో వాటి ధరలు కూడా తగ్గాయి. దీంతో బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులు, ప్లాటినం ఆభరణాలు కొనేందుకు కూడా వినియోగదారులు ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.